నా పేరు నారాయణ రెడ్డి, గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ని. మా ఊరు ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉండే చిక్తమ్నండి. నన్ను చాలా ఇష్టపడే నా ఫ్యామిలీ, పొద్దంతా టైంపాస్ అయ్యే నా ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన గాడి, ఇలా అన్నీ ఉన్నాయి, ఒక్కటి తప్ప. కాదు వాళ్ళందరూ అట్లా చూస్తాడారు నాత. నేనేమో నాయనతారని రిజెక్ట్ చేస్తామే. ఆయన నాకు చూపించినదేమో ఈ బిడ్డ, ఆడుండదేమో ఆ బిడ్డ. ఒరే నారాయణ, నీకే ఒక సంబంధం వచ్చిందిరా. రేపు బిడ్డ చూసేకపోవాలా మాప్సార్కి ఇంటికి రా. పొద్దునే కదా నేను చూసిందే, అవుడే ఇంకొకటా. ఐ లవ్ యు బేబీ. నాకు అదంతా తెలీదు. ఈ నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా మారాడో నాకు తెలియాలంత. రే, ఐ లవ్ యూ సీన్ లేని స్టోరీ చెప్పి దీని లవ్ స్టోరీ అంటావేంట్రా అప్పా? మేమేమన్నా నిబ్బి అనుకోండావారా? ఫస్ట్ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని, ఐస్ క్రీములు తిని సినిమాలకు పారాడుకొని, లాస్ట్లో చిన్ని బేబీ ఐ లవ్ యూ అనుకోనికే మేమంతా కన్నులా చూస్తే ప్రేమిస్తాము, మునిస్తానే మాట్లాడతాం రా. ఓయ్ రెడ్డి, మీరేమైనా ఇమాజినేషన్ లో పిహెచ్డి చేయండారా? లేదే. హలో, ఇమాజినేషన్ లో పోవద్దు. రే, అమ్మాయి పక్కన ఏం జరుగుతుందో తెలియకుండా అది ఎట్లా డిసైడ్ అవుతావు నువ్వు? అది లవ్ అని. నాకు అమ్మాయి గురించి తెలుసు మామా. లే లే, నీ స్టోరీకి వాళ్ళు కదరా విల్లన్నా, నువ్వురా పెద్ద విల్లన్ రై. నీలాంటి వాళ్ళేరా బిడ్డ ఒప్పుకోలేదంటే గొంతు పీసుకి చంపేసేది రై. మన ప్రేమకి నేనే విలన్ అంట, నేనే నేను చంపేస్తానంట. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేంది, పూడ్చిపెట్టిన సజీవంగా ఉండేది ప్రేమ ఒక్కటే.